హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు న్యూస్ పేపర్లో డిఎస్సి సిలబస్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ న్యూస్ అంటే మనం న్యూస్ పేపర్స్లో చూడొచ్చు. అదే భారీ సిలబస్తో డిఎస్సి తడిసి మోపెడవుతున్న సిలబస్తో అభ్యర్థుల బెంబేలు, ప్రిపరేషన్కు తగిన సమయం లేకపోవడంతో ఆందోళన, ఎస్జిటి పోస్టులకు టెట్తో పాటు డిఎస్సి అంశాల భారం, బీఈడీలకు అవకాశాలు ఎక్కువగా ఉన్న సమయం తక్కువ, కోచింగ్ సెంటర్లకు పరుగులు తీస్తున్న అభ్యర్థులు, పీఈటీ మ్యూజిక్ పోస్టులకు వేరుగా నైపుణ్య పరీక్షలు. ఇక ఈ విషయాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి 2018 నోటిఫికేషన్లోని సిలబస్ చూసి అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. అన్ని పోస్టులకు తడిసి మోపెడుగా ఉన్న సిలబస్లోని అంశాలు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారీగా ఉన్న సిలబస్ను చదువుకునేందుకు కూడా తగిన సమయం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరికి ఆయా పోస్టుల పరీక్ష తేదీలకు మధ్య వ్యత్యాసం కేవలం కొన్ని రోజులే ఉండడంతో అయోమయానికి గురవుతున్నారు. ఏటా డిఎస్సి అని చెప్పి 4 ఏళ్ల పాటు పోస్టులు భర్తీ చేయని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం తూతు మంత్రంగా ప్రకటించిన పోస్టులకు భారీగా సిలబస్ పెట్టేయడంతో అభ్యర్థులు నిరాశ నిస్పృహకు లోనవుతున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన అభ్యర్థులు. టీచర్ పోస్టుల రాత పరీక్షల కోసం ప్రభుత్వం ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, మున్సిపల్, గిరిజన, బీసీ సంక్షేమ శాఖ, అలాగే ఆదర్శ పాఠశాలలు అంటే మోడల్ స్కూల్స్ లో మొత్తం 7,729 పోస్టులను భర్తీ చేయనుంది. 4 ఏళ్లుగా లక్షలాది మంది నిరుద్యోగులు వీటి కోసం ఎదురు చూశారు. ఇప్పటికీ ఉన్న వారితో పాటు కొత్తగా శిక్షణ పొందిన వారిని అందరినీ కలుపుకుంటే టోటల్ గా 6 లక్షల మంది ఈ డిఎస్సి ఎగ్జామ్ ని రాస్తారని ఒక అంచనా. పోస్టులు భారీగా తగ్గిపోవడంతో పాటు అభ్యర్థులు భారీగా పెరగడంతో గతంలో ఎస్జిటి పోస్టులకైతే 60,000 మంది మాత్రమే రాశారు. కానీ ఈసారి బీఈడీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో ఈ సంఖ్య లక్షల్లో చేరిపోతుంది. మరి ఇంత కాంపిటీషన్ లో అంత సిలబస్ ని చదవడానికి అభ్యర్థులు చాలా కష్టపడుతున్నారు. ఇంత సిలబస్ ఎలా చదవాలో ప్రస్తుత డిఎస్సిలో అన్ని కేటగిరీల అభ్యర్థులకు సిలబస్ కష్టాలు తప్పడం లేదు. గతంలో కొన్ని కొత్త అంశాలు పెట్టడమే కాకుండా సిలబస్ ను భారీగా పెంచడమే దీనికి కారణం అని చెబుతున్నారు. ఎస్జిటి పోస్టులకు ఈసారి టెట్ కమ్ టీఆర్టీని నిర్వహిస్తున్నారు. దీనివల్ల అభ్యర్థులు డిఎస్సి సిలబస్ తో పాటు టెట్ సిలబస్ ను కూడా చదవాల్సిన పరిస్థితి. ఇక ఈ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల పోటీ ఎక్కువగా ఉండడంతో ఇతర అభ్యర్థులు కూడా బెంబేలెత్తుతున్నారు. స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ తదితర పోస్టుల సిలబస్ కూడా భారీగా ఉందని అభ్యర్థులు హడలిపోతున్నారు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జిటి పోస్టులతో పాటు వారికి ఉన్న అదనపు అర్హతలు ఆధారంగా 4-5 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష దరఖాస్తు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ వాళ్ళు వీళ్ళన్నిటికీ ప్రిపేర్ అవ్వడానికి సమయం అయితే చాలా తక్కువగా ఉంది. ఇక జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు తదితర అంశాలన్నీ కామన్ గా ఉన్న పోస్టుల పరీక్షలకు ఉన్న సబ్జెక్టుల వారీగా ఇతర సిలబస్ అంశాలు భారీగా ఉండటంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. పరీక్షకు మధ్య చాలా తక్కువ గ్యాప్ ఉండడంతో కూడా ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. సిలబస్ చదవాలా లేక కంప్యూటర్ శిక్షణ పొందాలా అంటే ఈసారి మనకు ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడంతో బీఈడీ వాళ్ళకు కూడా ఎస్జిటి అవకాశం ఇవ్వడంతో ఇంతకు ముందు ఎగ్జామ్స్ రాయని వాళ్ళు కూడా ఈసారి ఎస్జిటి అంటే ఇంతకు ముందు టెట్ 1, టెట్ 2 రాయని వాళ్ళు కూడా ఈసారి ఎస్జిటి పోస్ట్ కు అప్లై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి వాళ్లకు కంప్యూటర్ మీద ఎగ్జామ్ ఎలా రాయాలి అనే విషయం మీద అవగాహన అయితే లేదు. మరి వారు ఈ కంప్యూటర్ శిక్షణ పొందడానికే ఒక 10-15 రోజులు టైం వేస్ట్ అవుతుంది. మరి ఈ సిలబస్ అంతా మేము చదివేది ఎప్పుడు అనే ప్రశ్న బీఈడీ అభ్యర్థుల నుంచి వస్తుంది. ఇక కోచింగ్ సెంటర్లకు అయితే భలే గిరాకీగా ఉంది. ఎందుకు అంటే సిలబస్ మారింది, ప్లస్ అందులో ఉన్న అంశాలు ఇంతకు ముందు కోచింగ్ తీసుకున్నప్పటికీ మళ్ళీ అందులో ఉన్న అంశాలు నేర్చుకోవాలంటే తగిన మెటీరియల్ లేక చాలా మంది కోచింగ్ సెంటర్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కొక్క అభ్యర్థి 30,000 నుంచి 55,000 వరకు ఖర్చు చేస్తూ అక్కడే దాంతో పాటు హాస్టల్ కి అదనంగా ఖర్చులు చేస్తూ అభ్యర్థులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీనివల్ల కోచింగ్ సెంటర్లకైతే భలే గిరాకీ ఏర్పడింది. వీటితో పాటు పీఈటీలకు కూడా అదనంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అనేవి పెట్టడం జరుగుతోంది. వాటితో పాటు మ్యూజిక్ టీచర్లకు కూడా నైపుణ్య పరీక్షలు పెడుతున్నారు. వీటికి అదనంగా ఇంకా పీజీటీ, టీజీటీ ఇలాంటి పోస్టులకైతే సపరేట్ గా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టారు. అది కూడా ఓన్లీ ఇంగ్లీష్ సిలబస్ చూస్తేనే చాలా 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 ఎక్కువగా ఉంది. అది ఒక్కటే ప్రిపేర్ అవ్వడానికే వారికి సమయం అనేది తగినంతగా లేదు. మరి ఇది
సిలబస్ కి సంబంధించిన ఈ రోజుటి ఇంపార్టెంట్ అప్డేట్. సిలబస్ అయితే భారీగా ఉంది అనే విషయం అందరూ అంగీకరించాల్సిందే. మరి ఇలాంటి విషయాలు, ఇలాంటి విశ్లేషణాత్మకమైన సమాచారం మీకు ఎప్పటికప్పుడు అందాలి అంటే భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.